అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ 10వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి చతుర్థి, నక్షత్రం కృత్తిక, కరణం భవ, పక్షం కృష్ణపక్షం, యోగం సిద్ధి, రోజు శుక్రవారం. జన్మరాశి వృషభ రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:44 నుండి 12:31 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:24 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:31 నుండి 1:17 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:40 నుండి 12:08 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:02 నుండి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. అక్టోబర్ నెల 10వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పదములు, మృగశిర 1, 2 పదములు ఉంటాయి. వృషభ రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి వారికి శుక్రవారం నాడు మీరు టెన్షన్ నుండి బయటకు రావడానికి మీ కుటుంబం నుండి సహాయం పొందండి. వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి. మీ భావాలను నొక్కిపెట్టి ఉంచనక్కర్లేదు. మీ సమస్యలను తరచూ పంచుకోవడం సహాయకరమే కాగలదు. మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులకు ఆందోళనకు గురిచేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకి వస్తుంది. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైల్, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నికల్ని అవలంబించండి. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది. స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేస్తారు. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది. మీ భాగస్వామితో చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. పెట్టుబడిదారులు ఈరోజు చూడడం లేదా స్టాక్స్పై స్పెక్యులేషన్లు చేయకుండా ఉండాలి. మరీ ముఖ్యంగా వారు ఇతరుల డబ్బును పెట్టుబడి పెడితే ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. అధికారిక విషయాలతో వ్యవహరించేటప్పుడు ఉపాధ్యాయులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరొకరి తప్పులకు వారు మూల్యం చెల్లించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు రాణించాలనే ఆశయం ప్రొఫెషనల్ ఆటగాళ్లను ముందుకు నడిపిస్తుంది. ఆహారం, వ్యాయామం, అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవనశైలిపై మీ అభిప్రాయాలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్గా ఉంచుతుంది. వచ్చు. కుటుంబంలోనే పిల్లల్లో చిన్నపాటి గొడవలు ఈరోజు కుటుంబాన్ని చాలా కలవరపెడతాయి. వివాదాలు పరిష్కరించడం వారికి కష్టంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోరుకునేవారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ను పొందవచ్చు. ఇది వారికి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపును కూడా అందిస్తుంది. ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు. ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బుని తెస్తాయి. డ్యాన్స్, డిబేట్, వ్యక్తిత్వం వంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతిలో ఉండవలసి ఉంటుంది. పరీక్షలు దగ్గర పడడంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. మర్యాదలైతే పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు, కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతాన విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులు పొందుతారు. సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున సమస్యలకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సహ ఉద్యోగులు, క్రింద ఉద్యోగులు మీకు ఆందోళన, ఒత్తిడులకి కారణమవుతారు. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ, ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలను కల్పిస్తాయి.
ప్రేమనురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. కళ్ళే అన్నీ చెబుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు. ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం. అలా ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్ని మార్చుకోండి. ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ని గురించి జాగ్రత్తగా తీసుకో ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని అంతే. చిరిగి ఊరుకుంటారు. మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకు మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరుండే చోటికి మీ పై అధికారిని మరియు సీనియర్ని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉండబోతుంది. మొత్తం మీద ఆరోగ్యం బావుంటుంది. కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను, ఒత్తిడి కారకంగానూ అవుతుంది. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు. కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు. ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురి కాకండి. చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలిక పిక్నిక్ ప్లాన్ వేసుకోండి. అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును, విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందుకొడితనం నుండి బయటకు తెస్తుంది. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. ఆఫీస్లో ప్రతి దానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. కానీ ఈరోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకు ఈ రోజంతా తీరికలేనంత బిజీగా గడిపారని. మీలోని అసహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య భావనను, స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది. కాకపోతే మంచి కంటే చెడే త్వరగా గెలుస్తుందని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ, ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. ఆరోగ్యం బాగోలేని బంధువింటికి చూడటానికి వెళ్ళండి. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. శుభరాశి వారికి శుక్రవారం నాడు సంపద మిశ్రమంగా ఉంటుందండి. ఆరోగ్యం, కుటుంబం అంతగా అనుకూలంగా లేవు. ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి. వృషభరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. అదృష్ట రంగు వచ్చి ఆకుపచ్చ రంగు. పరిహారం వచ్చి మంచి ఆరోగ్యాన్ని కాపాడటానికి శ్వేత జాతీయులకు నలుపు మరియు తెలుపు దుస్తులు ఇవ్వండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.